హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జమ్జమ్ రియల్ అండ్ మార్కెటింగ్. H44 నేషనల్ హైవే. ఇది వచ్చేసి కొంపల్లి విలేజ్ అండి. ఇది అయితే మనం కొంపల్లి విలేజ్ దగ్గరనే, మనం కొంపల్లి ఇట్లా విలేజ్ దాటంగానే ఇక్కడ మీకు మేడ్చల్కి వెళ్ళే రూట్లో మీకు బ్రిడ్జ్ ఉంటుందండి, రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎక్కాలి మీరు. ఎక్కి మనం ఇలాగే ఎక్కి డైరెక్ట్ ఇప్పుడు దిగంగానే మనకి ఇక్కడ ఫ్లైఓవర్ ఇట్లనే దిగంగానే మీకు రైట్ సైడ్ దేవరయాంజల్ విలేజ్కి వెళ్ళే రూట్ ఉందండి. దేవరయాంజల్ విలేజ్కి వెళ్ళే రూటు ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్. మీరు ఇలాగే స్ట్రైట్గా ఇప్పుడు మీరు దేవరయాంజల్ విలేజ్కి వెళ్ళే రూట్ ఇది. ఇలాగే స్ట్రైట్గా రాగానే ఇక్కడ మీకు రైట్ సైడ్ దేవరయాంజల్ విలేజ్కి వెళ్ళే రూట్ అండి. ఇది మీకు ఇలా ఫ్లైఓవర్ దిగంగానే ఇలా వచ్చి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఇది మీకు స్ట్రైట్గా దేవరయాంజల్ విలేజ్కి వెళ్తుంది. అలాగే మీకు షామీర్పేట్ హైవేకి కూడా కనెక్ట్ అవుతుంది. ఇది కరీంనగర్ హైవేకి కూడా కనెక్ట్ అవుతుంది. అయితే ఇలాగే మీరు ఇప్పుడు ఫ్లైఓవర్ దిగంగానే జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఇలాగే రావాలి. ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ మీరు రైట్ తీసుకొని యూటర్న్ తీసుకోగానే రైట్, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక 1.5 కిలోమీటర్ రాగానే మీకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేరోజెస్ అవన్నీ ఉంటాయి. వేరోజెస్ పక్కనే మీకు ఇక్కడ జేబీ గంగస్థాన్ అని HMDA గేటెడ్ కమ్యూనిటీ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది వెంచర్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ 100 ఫీట్ రోడ్కి ఎంటర్ అవుతాం మనము. ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ 60 ఫీట్ రోడ్, ఇంటర్నల్ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. వెంచర్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుందండి, మీరు చూడొచ్చు ఇలా. ఇప్పుడు ఇటు రైట్ సైడ్ వచ్చేసి హకీంపేట్ ఎయిర్పోర్ట్ అండి. ఇది వచ్చేసి రైట్ సైడ్ హకీంపేట్ ఎయిర్పోర్ట్. అయితే మనకు హకీంపేట్ ఎయిర్పోర్ట్కి హకీంపేట్ ఎయిర్పోర్ట్ బౌండరీకి ఆనుకొని ఉంటుందండి లేఅవుట్. ఇది వచ్చేసి HMDA ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ. ఈ వెంచర్లో ఆల్రెడీ మీరు చూడవచ్చు కొన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ అయినాయి. అయితే దీంట్లో ఈ వెంచర్లో పెద్ద పెద్ద ప్లాట్స్ ఉన్నాయి. 267 స్క్వేర్ యార్డ్స్ అయితే మినిమం సైజ్ ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు లొకేషన్ వైజ్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఒకసారి వీడియో త్రూ చూసుకుందాము. వెంచర్ మెయింటెనెన్స్, వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి వీడియో త్రూ కూడా చూద్దాం మనము. వీడియో వైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి ప్రపోజిడ్ 100 ఫీట్ రోడ్ అండి. మీకు కొంపల్లి టు దేవరయాంజల్ విలేజ్కి వెళ్ళే రూట్ ఇది. ప్రపోజిడ్ 100 ఫీట్ రోడ్. అయితే ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కి వెంచర్ అనేది ఉంటుందండి. వెంచర్ ఎంట్రన్స్ చూసుకోవచ్చు మీరు. జేబీ గంగస్థాన్ అండి, గగన్ విహార్ అంటారు వెంచర్కి. అయితే ఈ వెంచర్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్ అనేది ఇచ్చారు ఈ వెంచర్లో వీళ్ళు. గగన్ విహార్ అని బోర్డు ఉంది మీకు రైట్ సైడ్లో. మీరు వెళ్తుంటే రైట్ సైడ్లో కనిపిస్తుంది మీకు. ఒక ప్రీమియంగానే ఉంటుందండి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది. అయితే వెంచర్ ఎంట్రన్స్ 60 ఫీట్ రోడ్. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు వెంచర్ డెవలప్మెంట్స్ కంప్లీట్గా అర్థమైపోతాయండి. ఇప్పుడు వెంచర్ ఎంట్రన్స్, వెంచర్ లోపలికి ఎంటర్ అయినా అండి నేను. ఇది ఎంట్రన్స్ వచ్చేసి 60 ఫీట్ రోడ్. మీరు చూడొచ్చు వీడియోలో హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి దీంట్లో, ఇది చూసుకోవచ్చు. ఎంట్రన్స్ 60 ఫీట్ రోడ్. మళ్ళీ ఇలాగే మీకు స్ట్రైట్ రైట్ సైడ్లో 60 ఫీట్ రోడే ఉంటుంది. ఇప్పుడు వీడియో మొత్తం చూస్తే మీకు కంప్లీట్ వెంచర్ గురించి టోటల్గా అర్థమైపోతుందండి. మీరు సైట్కి విజిట్ కాకుండా వెంచర్ ఎలా ఉంది ఏంది అనేది మేము మా ఛానల్ ద్వారా చూపిస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ వెంచర్లో ఆల్రెడీ క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఇది మీరు చూసుకోవచ్చు క్లబ్ హౌస్. ఇది ఈ వెంచర్ వల్లే క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారండి వెంచర్లోనే. నార్త్ హైదరాబాద్లో ఎవరికైనా ప్లాట్స్ కావాలి అని అనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ ప్రకారం చూసుకుంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ అనేది ఇచ్చారు వీళ్ళు. ఇంకోటి స్ట్రీట్ లైట్స్, రోడ్స్ చూసుకోవచ్చండి మీరు. CC రోడ్స్ మెయింటైన్ కూడా చాలా బాగుంటుంది వెంచర్. ఆల్రెడీ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ అయినాయి దీంట్లో. ఈ వెంచర్లో అవైలబుల్ ప్లాట్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.